మెప్మా అధికారులతో ప్రైవేట్ వ్యక్తులు కుమ్మక్కై తమ అనుమతి లేకుండా నకిలీ పొదుపు సంఘాలను సృష్టించి లక్షలాది రూపాయల రుణాలను కాజేశారని నెల్లూరు అర్బన్ పరిధిలోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీకి చెందిన నిరుపేద ఎస్సీ ఎస్టీ మహిళలు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే తమ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మెప్మా ఆర్పీలు ఇందిరా, చంద్ర, సుజాత, కుమారి, జ్యోతి, పద్మ తదితరులతో పాటు సిఓ భవానీ, సిఎంఎన్లు టిఈ సుధాకర్ వంటి అధికారులు తమ ఆధార్, పాన్ కార్డులు, పాస్బుక్లు సేకరించి సంతకాలు ఫోర్జరీ చేసి ఒకే సభ్యురాలి పేరును 2 నుంచి 3 నకిలీ గ్రూపుల్లో నమోదు చేశారని బాధితురాలు జొన్నలగడ్డ అమూల్య ఆవేదన వ్యక్తం చేశారు. నవాబ్పేట ఇండియన్ బ్యాంక్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ల సహకారంతో ఒక్కొక్కరి పేరుపై 1,00,000 నుండి 2 లక్షల వరకు రుణాలు మంజూరు చేయించుకుని అరుణా భవానీ అనే ప్రైవేట్ వ్యక్తితో కలిసి రోజుకు 10 రూపాయల వడ్డీ లెక్కన వారానికి 1,000 రూపాయలు చొప్పున బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తమ ఖాతాలో ఎలాంటి లావాదేవీలు లేవని, తమ ఖాతా నంబర్ 8067663554లో ఎలాంటి లావాదేవీలు లేవని బ్యాంకర్లు చెప్పినప్పటికీ శ్రీ వెంకటేశ్వర, శ్రీ మహాలక్ష్మి, పివి ఆయుష్ వంటి గ్రూపుల పేర్లతో తమపై అక్రమంగా రుణాలు చూపుతున్నారని తెలిపిన బాధితులు వెంటనే ఈ అక్రమ రవాణాను రద్దు చేసి బాధ్యులైన మెప్మా సిబ్బంది, బ్యాంకర్లు, ప్రైవేట్ వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు ఎన్జేసి, ఎస్సీ ఎస్టీ మహిళా సంఘంలో జిల్లా కన్వీనర్ గా వర్క్ చేస్తున్నాను. మేము నెలకు ఒకసారి సోషల్ వెల్ఫేర్ కింద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుంటాము. అదే విధంగా ఈ నెల ఒక 1 వీక్ బ్యాక్ భగత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరపురంలో ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీలో మేము ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ లో మేము చెప్పినటువంటి ఒకే ఒక నినాదం, మీ ఆధార్ కార్డులు కానీ, మీ బ్యాంక్ పాస్బుక్ల మీద కానీ, మీ పాన్ కార్డుల మీద కానీ, లేకుంటే మీకు వచ్చేటువంటి మీ మొబైల్ మీద వచ్చేటువంటి ఓటీపీల మీద కానీ మీరు ఎలాంటి ఎవరికి షేర్ చేయవద్దు. ఇలాంటి అనుచిత వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మీకు లోన్లు ఇప్పిస్తాము అనేటువంటి చెప్పే వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు. మీ మీద మీకు తెలియకుండానే బినామీల పేర్ల కింద మీకు ఎన్నో మీ మీద మీకు తెలియకుండానే లోన్లు మరియు పొలాలు, మీకు తెలియకుండానే ట్రాక్టర్లు, కార్లు, ఇలాంటి ఎన్నో మీకు తెలియకుండానే మీకు ఉన్నాయి అని చెప్పేసి మేము చెప్పినటువంటి ఒకే ఒక్క దాని మీద వీళ్ళు పుట్టుకొచ్చినటువంటి వీళ్ళ సమస్య అనేది ఏర్పడింది. ఈ లోన్లు అంటే ఏంటి అసలు? మా వద్దకు కొంతమంది ఇలాగే అపరిచిత వ్యక్తులు లోన్ అనేది ఇప్పిస్తాము ఒక 10,000 రూపాయలు అనేసి మా వద్దకు వచ్చారు. ఎవరమ్మా ఆవిడ పేరు అని అడిగితే అరుణా భవానీ, మా కాలనీలోనే ఉంటారు, హైవే అవతల. ఆ అమ్మాయి మాకు లోన్ ఇప్పిస్తాము ఒక 10,000 రూపాయలు, మీ ఆధారు మీ పాను మాకు ఇవ్వండి అని చెప్పేసి మా దగ్గరకు వచ్చింది. ఇండియన్ బ్యాంకు జలకన్ని బొమ్మ దగ్గర ఉన్నటువంటి ఇండియన్ బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్లి మాకు 10,000 రూపాయలు మా చేతిలో పెట్టి మా పేర్లతో 1,00,000 రూపాయలు లోన్లు తీసుకొని 10,000 రూపాయలు, కేవలం 10,000 రూపాయలే మాకు ఇచ్చి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. కానీ అది మాకు పొది పని మాకు తెలియదు, అరుణా భవాని. కానీ ఆ అమ్మాయి మీద ఉన్నటువంటి ఆర్పి, ఆవిడ పేరు వచ్చేసి ఇందిరా. కానీ ఆర్పీలు వీళ్ళ పేర్లు కనీసం వీళ్ళకి పొదుపు సంఘాల పేర్లు కూడా వాళ్ళకి తెలియదు. అసలు పొదుపు అనేది ఇటువంటి లోన్ అని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి వీళ్ళకి పొదుపులో మేము లోన్ తీసుకున్నామని కూడా వాళ్ళకి విషయం తెలియదు. ఏదో ఆ రోజు ఒక సంతకం పెడితే ఒక 10,000 వస్తుంది అన్న ఒకే ఒక కారణం చేత వాళ్ళు మోసపోయి ఈ రోజు వాళ్ళు తంబేస్తుంటే ఒక్కో దగ్గర మీ పేర్లతో 1,00,000 రూపాయలు మీ పేర్లతో లోన్లు ఉన్నాయమ్మా పొదుపు సంఘంలో అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కరు ఈ విధంగా ఏడుస్తున్నారు. వాళ్ళు మా వద్దకు వచ్చి వాళ్ళ బాధను విన్నవించుకున్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి. మేము అడిగేది ఒకటే, ఒక పొదుపు, ఒక సంఘంలో ఒక పొదుపు తీసుకున్నప్పుడు ఒక ఆధార్తో ఇంకొక అదే ఆధార్ మీద ఇంకో బ్యాంక్ లో లోన్ ఎలా వర్తిస్తుంది? ఒక్క పేరు మీదే మూడు బ్యాంకుల్లో ఎలా లోన్ వస్తుంది అన్నది మాకే అర్థం కావట్లేదు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి చాలా పెద్ద స్కామ్ అని మాకే అర్థమైంది. అది వీళ్ళకి చదువు లేదు, మెయిన్ వీళ్ళకి చదువు లేదు. చదువు అనేది ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజే బ్యాంకుల్లో లేకపోతే వాళ్ళనే దండించి ఖచ్చితంగా అడుగుండేవాళ్ళు. కానీ వాళ్ళకి ఆ ఇంగిత జ్ఞానం కూడా లేక ఈ రోజు మోసపోయి ఒక్కొక్కరు వాళ్ళు సూసైడ్ చేసుకునే పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి వాళ్ళని మేము ఇప్పుడు కలెక్టరేట్ గారికి వచ్చి దీన్ని విన్నవించుకోవాలని వచ్చాము. కాబట్టి ఈ పేదలందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి దీన్ని మేము కలెక్టర్ గారు న్యాయం చేయకుండా ఉంటే. వరలక్ష్మి, తిడ్కో అపార్ట్మెంట్ల నుంచి వచ్చాను. అరుణా భవాని అనేవి మా మీద 1,00,000 రూపాయలు తీసుకొని 10 మంది మీద
మా దగ్గర లాగేసుకుంది, బ్యాంక్ దగ్గర నుంచి లాగేసుకుంది. ఏమన్నా కూడా ఇవ్వలేదు. మాకు 10,000 ఇచ్చి వాటిల్లో వడ్డీ కట్టించుకుంది. మా 10,000 మాకు ఇచ్చి వాటిల్లో వడ్డీ కట్టించుకుంది. కట్టకపోతే తప్పుడు మాటలు మాట్లాడుతా ఉంది. లేదంటే చంపేస్తానని బెదిరిస్తుంది, అన్ని చేస్తుంది. ఒక ఆమె ఏమంటే ఊరేసుకొని చచ్చిపో అని చెప్పి బెదిరించింది. ఆమె కూడా ఊరేసుకొని అటుకు పోయింది. మొన్న ఈ మధ్య కాపాడి మేము బయటికి తీసుకొచ్చాము. కానీ మీరంతా చచ్చిపోండి, మాకు ఎందుకు, మా డబ్బులు మాకు కట్టండి, మా వడ్డీలు మాకు కట్టండి అని బెదిరిస్తుంది. అర్ణభావాని మీద చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి. ఆర్పి ఇంద్ర న్యాయం కూడా బయటికి రావాలి, మాకు న్యాయం చేయాలి. మాకు మా అందరి మీద డబ్బులు తీసుకున్నాయి, అందరి మీద మా డబ్బులు మాకు ఇచ్చేయాలి. మా డబ్బులు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము, న్యాయం కోసం వచ్చాము. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు న్యాయం చేయండి సార్. అర్ణభవాని మీద మాకు చర్యలు తీసుకోండి సార్. అర్ణభవాని బయటికి రావాలి, ఇందిరా బయటికి రావాలి, మా డబ్బులు మాకు ఇవ్వాలి. మా డబ్బులు తీసుకొని మాకే వడ్డీలు వేస్తుంది సార్. వడ్డీలు వేస్తే మమ్మల్ని బెదిరిస్తుంది. మా డబ్బులే మాకే వడ్డీలకి. ఆమె మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. బయటికి రావాలి. కలెక్టర్ ఆఫీస్ వచ్చాము, న్యాయం కోసం వచ్చాము. కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. 10 మంది మీద ఒక అన్న భవన్ అని ఒక ఆమె ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకోవాలంటే మీకు లోన్ ఇప్పిస్తామని చెప్పి మా పేరు 1,00,000 రూపాయలు తీసుకునింది. 10 మంది కలిసి 10 లక్షలు తీసుకునింది. మాకేమంటే 20,000 ఇచ్చింది, 80,000 వాళ్ళే తీసుకున్నారు. నెల 1,000 రూపాయలు కట్టుకోమని 20,000 ఇచ్చింది. మేము నెల 1,000 రూపాయలు కడుతున్నాము. దానికి 2 రోజులు లేట్ అయినా సరే 500 లేదా ఇంకొక 500 వేసి కట్టించుకుంటుంది. మేము ఎంత లేట్ అయినా మళ్ళీ 2,000 పడిపోతుంది. ఒకవేళ మేము కట్టలేని పరిస్థితుల్లో ఆమె లోన్లు తీసి ఫోన్లో లోన్లు లేదంటే వడ్డీకి ఇచ్చి ఆమె మమ్మల్ని అప్పులు ఇచ్చినట్టు పీడిస్తుంది. మాకు న్యాయం కావాలి సార్. ఎందుకంటే మేము పేదలు సార్. మేము తినేది కష్టమే సార్. మేము ఈ రోజు పని చేసుకుంటే అప్పటికప్పుడే తినాలి సార్. మా మీద ఇలా రక్తం పీల్చినట్టు పీల్చి తింటుంది సార్. మాకు వడ్డీలకి ఆమె మా డబ్బులతో మాకే వడ్డీలు తీసి లేకపోతే బూతులు అడిగి ఎక్కడంటే మాట్లాడుతుంది సార్. మీరు ఉంటే సావండి, చస్తే బతకండి అనేటట్టుగా మాట్లాడుతుంది సార్. ఆడ మగ అనుకోని చూడట్లేదు, చిన్న పెద్ద అనుకోని చూడట్లేదు. ఇంకా కావాలంటే మీ మగుడితో మీరే గొడవలు వేసుకోండి, సూసైడ్ చేసుకోండి అని చెప్తుంది సార్. ఏం చేయాలనుకుంటుంది అర్ణభవాని సార్. అర్ణభావానికి శిక్ష చేయాలా, మా డబ్బులు మాకు ఇప్పించాలా. అందరు ఇలాగే ఎవరో ఉన్నారో వాళ్ళకి అందరికి ఇలాగే డబ్బులు ఇప్పించాలా. ఆర్పీల మీద అందరి మీద ఇట్లాగే చర్యలు తీసుకోవాలి సార్. పేదలకు అందరికి ఇట్లాగా న్యాయం చేయాలి సార్. ఒక్క రోజు కట్టకపోతే 500 బూతులు అన్ని మాట్లాడద్ది, ఊరేసుకొని చచ్చిపోండి అని ఆమె చెప్పద్ది. ఆమె కంప్లైంట్ చెప్పద్ది, ఆమె అన్ని చెప్పద్ది. మళ్ళీ నేను చచ్చిపోతానని ఆమె బెదిరిస్తుంది. అన్ని ఆమె చేస్తుంది సార్. ఊరేసుకొని చచ్చిపోండి అని చెప్తుంది, కట్టపోతే ఊరేసుకొని చచ్చిపోండి అని చెప్తా ఉంది. మాకైతే అంత డబ్బులు కావాలా, మా పేరు మీద ఎంత డబ్బులు తీసుకుందా అంత డబ్బులు మాకు కావాలా. అవన్నీ మాకు రావాలా, మా డబ్బులన్నీ మాకు ఇవ్వాలా. లేకపోతే ఆమె మీద జైలు కేసు వేయాలా. జైలు నుంచి రానే రాకూడదు. అవి ఇంకొక మనిషి ఇలా చేయకూడదు. ఎవరిని బట్టినా బూతులు అడుగుతుంది. పిల్లకాయలు ఉన్నాయి చచ్చిపోని అని అడుగుతుంది. లేకపోతే తప్పుడు నిర్ణయాలు తీసుకోండి అని చెప్తుంది. అవే చెప్తుంది, అన్ని అవే చెప్తుంది. కలెక్టర్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము మాకు న్యాయం చేయాలి, లేకపోతే ధర్నా అన్ని చేస్తాం. మేము ఇక్కడే కూర్చుంటాం. మేము ధర్నా చేస్తానే ఉంటాం, ఇలాగే చేస్తానే ఉంటాం. మాకు న్యాయం చేయాలి. ఎలక్షన్ తీసేసుకొని మమ్మల్ని బెదిరించింది. పోలీసులకి ఏమంటే లంచం ఇచ్చి కొనేస్తామని చెప్పింది. లంచం ఇచ్చి కొనేస్తాం, మాకేం భయం లేదు, మీరు ఎంత కేసు పెట్టుకున్నా మీకేం న్యాయం చేయరు అని. కేసు పెట్టుకోండి, ఎన్నైనా చేసుకోండి, పోలీసులకి మేము లంచం ఇచ్చి కొనుక్కుంటాము, మమ్మల్ని ఏంది మీరు చేసేది అని అడిగింది. మమ్మల్ని బెదిరించింది. మీరు ఎక్కడికైనా పోండి, మీకు న్యాయం జరగదని అనింది. 10,000 ఇచ్చి కూడా మళ్ళా దాంట్లోనే 1,000 రూపాయలు లంచం
1000 రూపాయలు అకౌంట్ కని చెప్పి తీసుకుంది సార్. 8,000 ఇచ్చింది. 8,000 చేతికి వచ్చింది. 8,000 మా అకౌంట్ కని చెప్పింది. మళ్ళీ నెల 1000 రూపాయలు కట్టాలి. మళ్ళీ 500 ఎక్స్ట్రా వేసి కడుతున్నాం. 1,5 లక్ష సార్ మనిషికి. దాంట్లో 10,000 వస్తే 10,000లో కూడా 2,000 తీసుకొని 8,000 ఇచ్చింది. చేతికి 8,000 వచ్చింది. ఇదిగో అపార్ట్మెంట్ నుంచి వచ్చాను. నా కాడ అరుణ భవాని అని ఆమె ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని లోన్ పెడతామని చెప్పి పొదుపు లోన్ అని చెప్పి తీసుకోపోయి మాకు ఇప్పించి మా దగ్గర డబ్బులు తీసేసుకుంది, లాగేసుకుంది. బ్యాంక్ దగ్గర వెనకలు బయటకు వచ్చి నాకు లాగేసుకుంది. ఏమంటే ఇంటికి ఇస్తానని చెప్పి ఇంటికాడికి తీసుకోపోయి ఇంటికాడ నాకేమి ఇలా నేను అప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఏం న్యాయం చేయాల. నాకు వాళ్ళకే న్యాయం చేసి వాళ్ళ కాడ డబ్బులు తీసుకున్నారంట, వాళ్ళకే న్యాయం చేసి వెళ్ళిపోయారు. నాకేం న్యాయం చేయలేదు, నీకేం న్యాయం జరగదమ్మా, ఈ 10,000 తీసుకో లేకపోతే నీకు ఆ 10,000 కూడా రాదు అని చెప్పారు. నన్ను అట్లాగే పంపించేస్తారు ఇంటికి. అప్పుడేం న్యాయం ఏం చేయలే, ఎవరు కూడా నాకు సపోర్ట్ లేరు. అప్పుడంతా నేనే మా పోరాడినా, నాకు అంతా సపోర్ట్ ఎవరు లేరు. అప్పుడంతా ఆ పక్కనే ఉండేరు, నా పక్కకి ఎవరు రాలేదు. ఇప్పుడు అందరు తెలుసుకొని వచ్చారు, నేను కూడా పెడుతున్నాను. ఇప్పుడు వచ్చి ప్రూఫ్ చేసి తీసుకెళ్లారు కానీ నన్ను వెతక్షణం తీసుకెళ్లలేదు, నమ్మేయడానికి తీసుకెళ్లారు. ఆధారు 5 సంతకాలు పెట్టుకొని వెరిఫికేషన్ కూడా పిలవలేదు. తర్వాత చూస్తే నాకు 20,000 ఒక 20 రోజులు ఆగి 20,000 ఇచ్చారు. మేడం ఇచ్చారు, లోన్ ఇచ్చినట్టు నాకు చెప్పలేదు. నా మీద 8 లక్షలు. వాళ్ళని అడిగితే అవును తీసుకున్నాము మేము, ఆ రోజు మేము తీసుకెళ్ళాం కదా అని చెప్పి మాట మారుస్తున్నారు సార్. నాకు న్యాయం చేయాలి. మేము ఏ రోజు ఆ రోజు చేస్తాం మాకు జారాలా 8 లక్షలు మేము యాడ్ కట్టగలం. ఆ పేరు కుమారి. నాకు 20,000 ఇచ్చి లక్ష్మి అని ఇస్తాం, ఏమీ లేకుండా చెయ్యి, ఆ 1,00,000 రూపాయలు కట్టుకుందు అని చెప్పి చెప్తున్నారు సార్. నేను దేనికి రెస్పాన్స్ అవ్వలేదు. మేడం వాళ్ళు చెప్పేసి మాకు న్యాయం చేయాలి. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.